ఎంత అద్భుతం అంటే మేము జాయిన్ చేయలేం ప్రభా. అంటే ఇది అతిశయం కాదండి, 1,00,000 రూపాయలు కట్టి జాయిన్ చేసే స్థితి అయితే మాకు కాదు. కానీ ఆ బాబు కోసం దేవుడు నాకు ద్వారం తెచ్చారు. ఈరోజు ముగ్గురం ఒక చోటే ఉన్నాం, ముగ్గురు వెళ్తున్నాం, ముగ్గురు వస్తున్నాం. నా పిల్లలు ఎట్లా ఉన్నారనే దిగులు నాకు లేదు. ప్రతి క్షణం నా కళ్ళ ముందే ఉంటారు. అది దానికి తోడు మరి విశాఖపట్నం సిటీలో ద నెంబర్ 1 స్కూల్లో దేవుడు అక్కడ అవకాశం ఇచ్చారు. అయితే పోయిన సంవత్సరం అంతా స్కూల్ హడావుడి, చాలా బిజీ షెడ్యూల్. ఎలా అంటే మేము ఆత్మీయంగా చాలా దిగజారిపోయామన్న స్థితిలోకి వచ్చాము. మేము ప్రార్థన సరిగా చేసుకోవట్లేదు. ఏదో కుటుంబారాధన కాసేపు అలా చేస్తున్నాము, అయిపోతుంది. చాలా కష్టంగా అనిపించింది. నూతన సంవత్సరం అందరూ సాక్ష్యాలు చెప్పమన్నప్పుడు నా హృదయం అయితే చాలా దుఃఖపడ్డాను. ఏమని చెప్పాను నేను సాక్ష్యం? నా బిడ్డ విషయంలో దేవుడు సహాయం చేశాడు, అది గొప్ప సాక్ష్యమే. అలా అని నేను ఆత్మీయంగా బలపడ్డాను. ఆ విషయంలో నేను చాలా లోటు పడిపోయి మదన పడిపోయాను. సాక్ష్యం చెప్పలేదు నేను. కానీ ఒకటే, 2025 సంవత్సరంలో ఆత్మీయంగా మేము ఏదైతే కోల్పోయినామో అదన్నీ దేవుడు మాకు సమకూరుస్తున్నాడు. 2025 సంవత్సరంలో మేము మా పిల్లలతో కలిసి సంపూర్తిగా కుటుంబారాధన చేసుకోవడానికి, నాకు నా భర్తకి దేవుడిచ్చిన ఏక మనసు ఏంటంటే, ఈ లోకంలో మేము ఆర్థికంగా ఎన్ని పొందుకున్నప్పటికీ ప్రభువులో ఆనందించేదే మా కులమానం, అదే మా తుది శ్వాస కూడా. మా ఇద్దరి నిర్ణయం అదే. మేము ఎంతవరకు దేవుళ్ళు ఆనందిస్తున్నాం, మా పిల్లలు ఎంతవరకు దేవుళ్ళు ఆనందిస్తున్నారు, మరి మేము సరిగా జీవనంలో బ్రతుకుతున్నామా, అది నిజమైన ఆశీర్వాదంగా మేమిద్దరం ఎంచుకున్నాము. కాబట్టి 2024 సంవత్సరంలో ఊహించని కార్యాలు, మరి అన్ని విషయాల్లో మాకు దేవుడు క్వార్టర్స్ ఇచ్చారు, రైల్వే క్వార్టర్స్. ఎంత అద్భుతం అంటే ఆ క్వార్టర్స్ 5 నిమిషాలు స్టేషన్, 5 నిమిషాలు నా స్కూల్, 5 నిమిషాలు మా చర్చ్. నా పిల్లల్ని కూడా ఒంటరిగా వెళ్ళగలిగే స్థితి. ద మెయిన్ సిటీలో అక్కడ దేవుడు మేము ఉండడానికి అన్ని ఫెసిలిటీస్తో మంచి క్వార్టర్ ఇచ్చారు. ఇది నిజంగా అద్భుతము. అంటే అర్హత లేని వానికి అర్హత కలిగించడం అంటే ఎక్కడి వారమో మేము ఏ పాటి వారమో, కానీ దేవుడు అటు రీతిగా మమ్మల్ని అక్కడ ఆస్వాదించి నడిపిస్తున్నారు. ఈ సాక్ష్యం నేను ఏదైతే నేను నూతన సంవత్సరంలో చెప్పలేకపోయానో అది ఇక్కడ చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి వందనాలు. నిజంగా మేము ఇంకా ప్రభువులో ఆనందించాలని, మా పిల్లల దేవుల్లో ఎదగాలని, అంత మాత్రమే కాదు కానీ మేము కడపట్టుకు నమ్మకస్తులంగా మేము, మా పిల్లలు, మా ఇంటి వారందరూ కూడా రక్షించబడాలని మా కోరిక. మా అందరి కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు. దేవుడు మరి సహోదరి పట్ల, వారి కుటుంబం పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారికి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా దేవుడు మరి తొలగించి, దేవుడు ఆశ్చర్యకరంగా మరి వారికి ఉద్యోగాలు అనుగ్రహించి, దేవుడు సహాయం చేసి పిల్లల చదువు విషయంలో దేవుడు కృప చూపిన దాన్ని బట్టి మనమందరం కూడా మరొకసారి దేవుని స్తోత్రం చెల్లించుదాం. స్తోత్ర 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను 3rd ఇయర్ ఎగ్జామ్స్ రాసి వచ్చాను. ఇప్పుడు 3rd ఇయర్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా దేవుడు నాకు ఎంతగానో కృప చూపాడు. మంచిగా రాయటానికి అన్ని ఎగ్జామ్స్ దాదాపుగా 3 months జరిగినాయి ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా దేవుడు నాకు ఎంతగానో కృప చూపి అన్ని ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి కృప చూపాడు. ఇంకా రిజల్ట్స్ రావాలి, ఆ రిజల్ట్స్ కోసం కూడా ప్రార్థన చేయండి. నేను అక్కడ దూర ప్రదేశంలో ఉన్నా కూడా మీ అందరూ నా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా వందనాలు. ప్రత్యేకంగా పాస్టర్ గారికి నా గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారు. మీ వందనాలు, మీ అందరికి వందనాలు. దేవుడిని దీవించుగాక. మంచిది. దేవుడు కృప చూపి మరి గ్రేస్ని ఆశ్రయించి తన యొక్క ఎగ్జామ్లో దేవుడు సహాయం చేశారు. మంచి రిజల్ట్స్ దేవుడు బిడ్డకు అనుగ్రహించి వేరు చేయనట్లు మరలా దేవుడికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్ర 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అన్నపాటు అందరూ తలలో వచ్చండి, కళ్ళు మూసుకోండి. బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు చూపి మీ బిడ్డలను సాక్షులుగా
వచనం వారి పట్ల మీరు చేసిన కార్యం మీ ఉపకారాలను బట్టి స్తోత్రాలు అయ్యా. మీరు ఆశీర్వదించి ఇంకా వదిల చేసి కృప వెంబడి కృప మీరు అనుగ్రహించండి. గొప్ప కార్యాల ప్రభావం మీరు జరిగించే సాక్షులు నిలబెట్టుకుని సహాయించి లేఖన భాగం విడిచుండగా మీ లేఖనములోని మాతో మీరు మాట్లాడి గొప్ప కార్యించి అనుగ్రహించి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అలాగే మరొక విజ్ఞాపన, మన చర్చి కనుక రోడ్డు మీద కొట్టున్నారా ఇప్పుడు వచ్చారు ఆయన పేరు బస్వరాజు. ఆయన భార్య పేరు ఆదిలక్ష్మి గారు. వారు మనము మందిరం ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో మనం సంఘం ప్రారంభించిన దగ్గర నుండి కూడా వాళ్ళు మనకు ఎంతో అన్ని విషయాల్లో మనకు సహకారులుగా ఉండి మరి ఎంతగానో ఏర్పాటు చేసిన అన్ని విషయాలను సహకరిస్తాం. అయితే అనుకున్న రీతిగా ఆమెకి బలహీనత వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారు. గర్భసంచిలో ఒక గడ్డ వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే మరి అది టెస్ట్కి పంపిస్తే మరి క్యాన్సర్ అని చెప్పేసి తెలిసింది. దాని గురించి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి ఉంటాడు, వాళ్ళ అబ్బాయి దగ్గరికి పంపించారు. ఆవిడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. తర్వాత ఆ పేగు కూడా తీసి అటు బయట పెట్టారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. తర్వాత మరలా ఇంకొక ఆపరేషన్ ఉంటుంది. ఆ ఆపరేషన్ కూడా ముక్క తీసి పైకి పంపించారు. అది బాంబే పంపించాలంట. దాని కొరకు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు. అయితే ప్రార్థనా సహాయం కోరారు. ఇప్పుడు వచ్చి ఆయన చెప్తుంది ఆ విషయమే. ప్రార్థనా సహాయం కోరుతున్నారు. మరి ఆదిలక్ష్మి గారిని దేవుడు దర్శించి ఆ గడ్డను దేవుడు తొలగించి ఆ క్యాన్సర్ కణాలన్నీ కూడా దేవుడు కాల్చివేసి సంపూర్ణమైన స్వస్థత విడుదలించి మళ్ళా తిరిగి క్షేమంగా మన మధ్యకు ఆమెను నడిపించినట్లుగా మరి ఆదిలక్ష్మి గారి స్వస్థతను బట్టి మంచి రిపోర్ట్ల కొరకు అందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. బసవరాజు గారిని అలాగే ఆదిలక్ష్మి గారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని గొప్ప స్వస్థత దేవుడు ఆదిలక్ష్మి గారికి అనుగ్రహించి దేవుడు తన మహిమను కనపరిచి రక్షణగా ఇచ్చేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన ఎడల ఎంతో ప్రేమ కలిగి మనల్ని ఎంతో ప్రేమించిన కుటుంబం ప్రభా, వారు మమ్మల్ని ఎంతో ప్రేమించిన కుటుంబం అయ్యా, ఎంతగానో పరిచయంలో కూడా సహకరించిన బిడ్డలయ్యా, విడిచిపెట్టద్దు, జ్ఞాపకం చేసుకో. ఆదిలక్ష్మి గారిని దర్శించయ్యా, స్వస్థపరచయ్యా, ఆ క్యాన్సర్ కణాలన్నీ కాల్చివేయి, అది ఆనవాలు లేకుండా చేయయ్యా. అయ్యా, అది దూరంగా విసిరి పారవేయి, స్వస్థపరచయ్యా, విడుదల చేయయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా. విడిన ప్రభా బ్రతికించునైనా క్షేమంగా మా మధ్యకు నడిపించి సాక్షిగా నిలబెట్టుకయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరూ అడగండి, దేవుని అడగండి. అయ్యా, మీరు దర్శించండి, మీ మహిమను కనపరచండి, మీ రక్షణ పొందాలి అయ్యా, మీ సాక్షిగా నిలబడాలి అయ్యా. మీరు కృపచ్చు, విడిచిపెట్టొద్దయ్యా, దాటిపోవద్దయ్యా, అద్భుతం చేయండి అయ్యా, కనికరించినైనా సహాయం చేయండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రభుని స్తుతిద్దాం. అయ్యా, మీకు సహాయం చేయండి, కృపచూపయ్యా, దర్శించయ్యా. ఆదిలక్ష్మి గారిని ఇప్పుడే మీరు తాకండి,
ఇప్పుడే మీ వెలుగును ప్రకాశింపచ్చి, ఇప్పుడే మీ వెలుగు ఆవిడని తాకాలి, ఇప్పుడే మీ హస్తం ఆవిడని తాకాలి, ఇప్పుడే స్వస్థత కలగాలి, ఇప్పుడే అద్భుతం జరగాలి, నార్మల్ రిపోర్ట్స్ రావాలి. మీ రక్తంలో స్వస్థత అయ్యా, విడుదల దయచేయ, స్వస్థత దయచేయ, అద్భుతము చేయయ్యా. సాక్షి నిలబెట్టు, మీరే కృప చూపు, మహిమ తెచ్చు, దీవెని దయచి ఆశీర్వదించు. యేసు నామములో చున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచి, అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన అయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఆయన కనపడితే వాళ్ళకి ఇచ్చాను, ప్రార్థన చేస్తాను, ధైర్యం ఉండమని చెప్పండి. అలాగే మీరు ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు ఆయన కనబడినా వాళ్ళు పలకరిస్తూ ధైర్యపరుస్తూ ఉండండి. అలాగే మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అలాగే నూతన వధూవరులు బన్ను అలాగే కౌశల్య వాళ్ళిద్దరూ దేవుని సన్నిధికి వచ్చారు. వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ వారికి కూడా మరి శుభాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత ఒక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. చాలు. ప్రభువుని పేర మనం చదువుకునే వాక్య భాగం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పరిచర్య ప్రారంభించి జనసమూహాలు అందరూ కూడా కూడి వస్తే శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళి ఒక కొండ మీద ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ఉపదేశం ప్రారంభించాడు. ఆ ఉపదేశం ప్రారంభించి కొన్ని ధన్యతలను గురించి, ఆశీర్వాదాల గురించి ఆయన తెలియజేశాడు. మనము 3వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే ఈ వచనాల్లో నవధన్యతలు కనబడతాయి. అంటే నవధాన్యాలు కాదు, నవధన్యతలు. 9 ధన్యతలు అక్కడ తెలియజేశారు. ఈ ధన్యతల గురించి చెప్తూ మీరందరూ ధన్యులుగా ఉండాలి, మీరందరూ ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి, మీరందరూ దీవించబడిన వారి వలె ఉండాలి, మీరు అనేకులకు దీవెనగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అని చెప్పి ఆ ధన్యతల గురించి ఆయన తెలియచేశారు. తెలియచేసి 13వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు అని అంటే ఆ ధన్యులు, ఆ ధన్యతలు ఎవరికైతే ఉన్నాయో ఆ ధన్యులు అందరూ కూడా లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ధన్యతలు ఒక్కొక్కటి చెప్తున్నా. ఆత్మ విషయమై దీనులైన వారు, అది ఇప్పుడు నేను ఇలా చెప్పాలనుకుంటున్నా. ఆత్మ విషయమై దీనులైన వారు లోకమునకు ఉప్పై ఉన్నారు. దుఃఖపడువారు లోకమునకు ఉప్పై ఉన్నారు. సాత్వికులు లోకమునకు ఉప్పై ఉన్నారు.
ఇలాగూ ఆ ధన్యతకు బదులుగా లోకమునకు ఉప్పై ఉన్నారు అని పెట్టాడు. ఈ ధన్యులే లోకమునకు ఉప్పై ఉన్నారు. వీరు ఆశీర్వదించబడిన వారు, వీరు ధన్యులు కనుక వీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. కనుక లోకమునకు ఉప్పుగా ఉండాలంటే ఈ ధన్యతలు ఉండాలి. మనకి ఏముండాలి? ఈ ధన్యతలు ఉండాలి. ఈ ధన్యతలు ఉండాలి. ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి, దుఃఖపడేవారుగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా ఉండాలి, కనికరము గలవారుగాను, హృదయ శుద్ధి గలవారుగాను, సమాధానపరచువారుగాను, నీతి నిమిత్తము హింసింపబడువారుగాను, అలాగే ఎన్ని అబద్ధ సాక్ష్యాలు వచ్చినా, హింసలు వచ్చినా, నిందలు వచ్చినా దేవుని కొరకు ధైర్యముగా ఆయన నిమిత్తం ఎవరైతే నిలబడతారో వారందరూ ధన్యులు. ఈ ధన్యతలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు లోకమునకు ఉప్పై ఉన్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పు అని అన్నాడు. మీరు లోకమునకు ఉప్పు. ఈ ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు. అది బయట పారవేయబడుతుంది, మనుషుల చేత త్రొక్కబడుతుంది. కనుక ఉప్పు నిస్సారముగా ఉండకూడదు. ఉప్పు నిస్సారంగా ఉండకూడదు, సారవంతముగా ఉండాలి. సారవంతమైన ఉప్పు అనుభవంలో మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. లూకాసు సువార్తలో 14వ అధ్యాయం 34-35 వచ్చిన చదవండి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వల్ల దానికి సారము కలుగును? అది భూమికైనా ఎరువుకైనా పనికిరాదు. అది ఉప్పు నిస్సారమైతే అది భూమికి పనికిరాదు, ఎరువు కూడా పనికిరాదు. ఉప్పు నిస్సారం అవ్వకూడదు. ఉప్పు నిస్సారం అయితే భూమికి పనికొచ్చేది కాదు. ఉప్పు నిస్సారం అయితే ఎరువుకు పనికొచ్చేది కాదని. కనుక నిస్సారముగా ఉండొద్దు. ఈ విషయాన్ని మనం ఆత్మానుసారంగా పరిశీలన చేస్తే సంఘానికి, కుటుంబానికి, గృహస్థ జీవితానికి, వైవాహిక జీవితంలో ఒక నిస్సారమైనటువంటి స్థితిలో ఉండకూడదు. ఆ నిస్సారమైన స్థితి, సారము లేని స్థితి భూమికి పనికిరాదు, ఎరువు కూడా పనికిరాదు, సంఘానికి కూడా పనికిరాదు. సారం లేని భక్తి సంఘానికి పనికిరాదు. అదేనా? సారము లేని గృహస్థ జీవితం ఉపయోగం లేదు. కాపురం చేసినట్టు చేయకపోయినా రక్తం పనికి రావాలి, సారవంతంగా ఉండాలి. నిస్సారమైన స్థితిలో ఉండకూడదు. ఒకవేళ నిస్సారమైన స్థితిలో ఉంటే బయట పారవేయబడతారు, మనుషుల చేత త్రొక్కబడతారు. మనుషుల చేత త్రొక్కబడతారు. 85వ కీర్తనలో చూస్తాం, చదవద్దు కానీ ఒక ద్రాక్షావళి గురించి ప్రభు మాట్లాడుతూ దాని చుట్టూ ఉన్న కంచెను ప్రభు తీసివేస్తే దారిని పోవారందరూ కూడా దాన్ని తుంచివేశారు. దాన్ని ఏం చేశారు? తుంచివేశారు. దారిని పోయే వాళ్ళు అందరూ తుంచివేశారు. పశువులు దాన్ని తినివేశాయి, అడవి పందులు దాన్ని పెకలించాయి అని చూస్తాం. ద్రాక్ష చెట్టు తుంచబడుతుంది,
పెకలించబడుతుంది, పశువులు తినివేస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుడు నిక్కమైనటువంటి విత్తనముగానే నాటాడు, కానీ కారు ద్రాక్షలు కాశారు, చేదు ద్రాక్షలు కాశారు. ఇశ్రాయేలు ప్రజలు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా వారు నాటబడ్డారు, కానీ వారు కారు ద్రాక్షలు కాశారు. అందుకే దేవుడు వారి చుట్టూ ఉన్న కంచె తీసివేసి వారిని దేవుడు మనుషులకు అప్పగించాడు. మనుషులు దాన్ని తుచ్చివేశారు. పశువు లాంటి వారు వచ్చి దాన్ని త్రొక్కివేశారు. అడవి పందులు లాంటి వారు వచ్చి దాన్ని పెకలించి వేశారు. నిస్సారమైన దాన్ని దేవుడు మనుషులకు అప్పగిస్తాడు. బయట భారమే పడవలసి ఉంటుంది. ఎందుకంటే దానివల్ల భూమికి, ఎరువుకి, దేనికి పనికిరాదు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సంఘములో కూడా సారము లేని భక్తి, సారము లేని జీవితం ఏమాత్రం కూడా సంఘానికి శ్రేయస్కరం కాదు. బయట పారవేస్తాడు. బయట భారమే పెడితే ఇక దాన్ని ఇక మనుషులు త్రొక్కివేస్తారు. లెక్కలను చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి వారిని తోసివేయి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుతూ ఉంటుందంట. పనికి మాలిన దాసుడు. ఏ దాసుడు? పనికి మాలిన దాసుడు అంట. పనికి మాలినోడు అదేనా? అది గ్రాంధికంగానే చక్కగా రాశారు. పనికి మాలిన దాసుడు అని రాశారు. మనం ఏమంటాం? పనికి మాలినోడా, పనికి మాలిన అని అంటాంగా. అదేనా? వీడు పనికి మాలినోడంట. ఏంటి? ఏం చేశాడు? పనికి మాలిన పని ఏం చేశాడు? ఇచ్చిన తలంతుని ఉపయోగించకుండా, వాడకుండా, వ్యాపారం చేయకుండా అతడు నిరుపయోగముగా పాతిపెట్టేశాడు. 10 పొందినవాడు 10 సంపాదించాడు, 5 పొందినవాడు 5 సంపాదించాడు. వాడనేమో బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, వీడినేమో పనికి మాలిన దాసుడు అన్నాడు. ఎవడంట? పనికి మాలిన వాడు. ఏమి చేయడు, ఏమి సంపాదించడు. అదేనా? స్తోత్రం. పొందటానికైతే పొందాడు, కానీ ప్రార్థన లేదు, వాక్యం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, ఏముండదు. ఏసు రక్తమే. స్తోత్రం. ఆ ఆదివారం మాత్రం బైబిల్ తీసుకుని ప్రార్థన కొత్త మెలపడ్డారు. స్తోత్రం. వీళ్ళు పనిచేసే స్థితి కాదు. వాడిలో సారము లేదు. సారము కలిగిన వాడు 10కి 10 సంపాదించాడు. సారము కలిగిన వాడు 5కి 5 సంపాదించాడు. వీళ్ళ సారం లేదు, అందుకని ఏమి సంపాదించాల. అందుకే పనికి మారిన వాడు వాడు తీసుకెళ్ళి వెలుపట చీకటిలో పడవేయండి, వెలుపడబడేయండి. వెలుపడ పడవే పడితే మనుషుల చేత తొక్కబడతారు. అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపును పండ్లు కొరుకుట అని వెలుపట పారవేయబడతారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, యేసు క్రీస్తు ప్రభుని మెస్సయ్యగా గుర్తించకుండా వారు భక్తి సారాన్ని పోగొట్టుకొని కక్షలు, క్రోధాలు పెంచుకొని, యేసు క్రీస్తు ప్రభు వారి మీద కక్షలు పెంచుకొని ఎలా చంపాలా, ఎలా నాశనం చేయాలా, అసలు అతను ఉనికి లేకుండా ఎలా చేయాలని చెప్పి యేసు క్రీస్తు ప్రభు విషయమై ఇశ్రాయేలు యూదులు వ్యతిరేకంగా ఎంతగానో ఆలోచన చేశారు.